వాషింగ్ మిషన్లో బట్టలు ఫిల్ చేస్తూ ఎలా ఉతకాలని చెప్పి చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయి. సో దాన్ని ఈరోజు నేను వివరించే ప్రయత్నం చేయబోతున్నాను. ఇది వాషింగ్ మిషన్ అండి. ఇది టాప్ ఎండ్ 8 kgs ఎల్జీ మోడల్. సో ఫస్ట్ ఈ డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బట్టలు ఇలా ఉన్నాయి చూడండి. ఈ బట్టలన్నీ కూడా తీసి దీంట్లో వేయాలి. చూడండి, ఇలా వన్ బై వన్ వేస్తే ఏమవుతుందంటే క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా నీట్గా జరుగుతుంది. సో అన్నీ కలిపి ఒకేసారి కాకుండా ఇలా విడదీసి వేస్తూ ఉండాలన్నమాట. ఇలా విడదీసి వేయడం వల్ల ఏంటి అంటే అది రొటేషన్ జరిగేటప్పుడు ఒక దాంట్లో ఒకటి మళ్ళకుండా ఉంటుంది. చాలా నీట్గా కూడా క్లీన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ప్రతి క్లాత్ని కూడా ఇలా విడదీసేయడానికి ప్రయత్నం చేయండి. సో ఇలా కంప్లీట్గా ఈ డ్రమ్ మొత్తం ఫిల్ అయ్యేలాగా చూడండి. అప్పుడు మనకేంటి అంటే టైము అంటే నార్మల్గా వచ్చే టైంలోనే మొత్తం ఎక్కువ క్వాంటిటీ క్లాత్స్ కూడా మనం వాష్ చేసేసుకోవచ్చు. సగం ఫిల్ చేశారనుకోండి మనకు టైం వేస్ట్ అవుతుంది, వాటర్ వేస్ట్ కూడా ఉంటుంది. సో ఇలా అన్నీ 1 by 1 వేస్తూ ఉండాలి. సో ఇలా మొత్తం అన్నీ కూడా ప్రాపర్గా వేస్తుండాలి. సో ఇలాగా టబ్బు మొత్తం కంప్లీట్గా ఫిల్ అయ్యేలాగా చేసిన తర్వాత ఇప్పుడు మనం డిటర్జెంట్ వేయాలండి. సో డిటర్జెంట్కి సంబంధించి మనకి ఇక్కడ ఒక ఓపెన్ ఉంటుందండి. దీన్ని ఇలా ఓపెన్ చేస్తే సరిపోతుంది. దీంట్లో డిటర్జెంట్ మనం వేయాల్సి వచ్చినప్పుడు ఈ మొత్తం పోర్షన్లో మన డిటర్జెంట్ మొత్తం ఇలా పోసినట్లయితే అది ప్రాపర్గా వాటర్తో మిక్స్ అవ్వగలుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు డిటర్జెంట్ వేయడానికి ప్రయత్నిద్దాం. చూడండి, డిటర్జెంట్ని ఇలా అలా పొడుగ్గా వేసుకున్నట్లయితే ప్రాపర్గా వాటర్తో మిక్స్ అవుతుంది. ఇలా వేసిన తర్వాత దీన్ని ఇలా క్లోజ్ చేయండి. గట్టిగా క్లోజ్ చేసిన తర్వాత ఇది వానిష్ అండి. వానిష్ లిక్విడ్ తీసుకొని వాటర్లో మిక్స్ చేసి ప్రాపర్గా ఈ మొత్తము పోస్తున్నాము. ఈ వానిష్ వాడడం వల్ల ఏంటి అంటే బట్టలు చాలా బాగా క్లీన్ అవుతాయి ఇంకా. సో ఇలా పోసేసిన తర్వాత డోర్ని ఇలా క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేశాక మన కనెక్టివిటీ చెక్ చేసుకోవాలండి. సో మనం నల్ల కనుక చూసినట్లయితే ఇది ఫస్ట్ ఇలా ఓపెన్ చేసి చూడండి. ఎందుకంటే ఏమైనా మనం దాని నుండి తీసేసాం కాబట్టి ఒకవేళ ఏమన్నా కీటకాలు కనుక వెళ్తే అది బయటికి వెళ్ళడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేయండి. సో ఇలా కనెక్ట్ చేసి ఆన్ చేయండి. సో ఇది ఒక ఇన్లెట్ పైప్ అండి. దీనిలోకి పైప్ వాటర్ వస్తూ ఉంటాయి. అవుట్లెట్ పైప్ వచ్చేసి ఇది ఇలా మనకి బయటికి వేసేసుకోండి. టాయిలెట్లో ఇలా వేసేసి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఫస్ట్ స్విచ్ ఆన్ చేయండి. ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తున్నామండి. మనం ఇది చూసినట్లయితే స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ పవర్ బటన్ ఉంటుందండి. ఈ పవర్ బటన్ని ఆన్ చేయండి. పవర్ బటన్ ఆన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వెయిట్ అనేది మెజర్ అవుతుంది. వెయిట్ మెజర్ అయిన తర్వాత ఎంత టైం పడుతుంది అనేది క్లియర్గా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే 51 వచ్చిందండి. ఇప్పుడు మనం చూసినట్లయితే వాటర్ ఇలా ఫ్లో అవుతుందండి. ఎప్పుడైతే డిటర్జెంట్ మనం అలా వెడల్పుగా వేస్తామో అప్పుడు అది ప్రాపర్గా వాటర్లో మిక్స్ అవుతుందండి. సో ఇలా ఇంకా మనం వదిలేయటమే, ఎందుకంటే ఇది ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ కాబట్టి ఆ టైం తర్వాత మనకి ఇక్కడ బీప్ సౌండ్ అనేది చూపిస్తుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే బీపర్ అని చెప్తుందండి. ఇది ఆఫ్ ఉంది, లో ఉంది, హై వాల్యూమ్ ఉందండి. ఎప్పుడైతే హై వాల్యూమ్ చూస్ చేసుకుంటామో అప్పుడు వాషింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి బీప్ సౌండ్ హైగా వస్తుందండి. సో ఎప్పుడైతే బీప్ సౌండ్ హైగా వస్తుందో ఆ బీప్ సౌండ్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వాషింగ్ కంప్లీట్ అయిపోయిందని. థ్యాంక్ యూ.